పచ్చదనం పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా గ్రీన్ కాకినాడ లక్ష్యాన్ని సాధించవచ్చునని కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ పట్టణం 17వ వార్డు జగన్నాథపురం గాంధీ సెంటినరీ పాఠశాల కూడల వద్ద జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రీన్ ఏపీ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రీన్ కాకినాడ సాధనకు పట్టణవాసులు అందరూ కృషి చేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఒక మొక్కను నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కడ చూసినా నేల, నీరు, గాలి కలుషితం అయిపోయాయన్నారు. భవిష్యత్తు తరాలకు కలుషితం లేని వాతావరణాన్ని అందించాలంటే అందరూ పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో మెప్మా పీడీ బి ప్రియంవద, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెపి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకట్రావు, డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి, మనం అంత ఎక్కువ చెట్లు పెట్టలేదు, సో దానివల్ల చాలా ఎండగా కనిపిస్తుంది. సో ఈ రకంగా మనం ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో పెద్ద చెట్టు అనే కాదు, చిన్న మొక్క అయినా మనం నాటితే, ఇలాంటి చిన్న చిన్న మొక్కలైనా నాటితే ఖచ్చితంగా దానివల్ల పర్యావరణం బాగుంటుంది, మనకు అది చాలా బెనిఫిట్ ఇస్తుంది. దానివల్ల వచ్చే ఫలాలు మొత్తం కూడా ఫైనల్గా మనకే వస్తుంది. సో నగరవాసులైన మనకే వస్తుంది. సో దానివల్ల ప్రతి ఒక్క ఇంట్లో, మళ్ళీ వాళ్ళు పని చేస్తున్న ప్లేస్లో, వాళ్ళు చదువుతున్న ప్లేస్లో, వ్యాపారులు వాళ్ళు ఏదైతే షాప్స్ కట్టుకుంటున్నారో ఆ వీధిలో, ఆ రోడ్లో ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో అక్కడ మొత్తం కూడా మొక్కలు నాటించి దాన్ని పెంచాలి. మొక్కలు నాటించడం కాదు, ఖచ్చితంగా పెంచడం కూడా మనం ప్రత్యేకంగా మనము ఫోకస్ చేస్తూ ఈ సిటీని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడం మనం అంతా కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమానికి మనం అందరం ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది. మరి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరిలో రిజైన్ చేసి ప్రతి 3వ శనివారం అంటే ఇది ఒక అవగాహన దినోత్సవంగా అంటే మనం పెట్టుకొని ఎవ్రీ 3rd సాటర్డేని మనం అందరూ కూడా దీని గురించి ఒక్కరోజు కొంత సమయం కేటాయించి దీని యొక్క ఇంపార్టెన్స్ ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. స్మార్ట్ సిటీతో పాటు రోడ్లు వేసుకున్నాం, కరెంట్ ఇచ్చాం, మనీ ఇచ్చాం, అన్నీ చేసుకున్నాం. గ్రీన్ సిటీగా తయారు చేసుకోవాలి. మనం గ్రీన్ సిటీగా చేయాలనేది నా సంకల్పం, ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ రోజు చెప్పాను నేను, సార్ కాకినాడ అంతా మొక్కలు వేస్తాను సార్, ముందు మెయిన్ రోడ్ వేపిస్తాను సార్ అని. మెయిన్ రోడ్ వేయించాం, వేసామా లేదా? మెయిన్ రోడ్డు సాయంత్రంలో అలాగే చూడండి, లైటింగ్లో అది సినిమా వాళ్ళు వచ్చి సినిమా షూటింగ్ తీసుకునేలాగా తయారు చేస్తాం మనం మెయిన్ రోడ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ మెయిన్ రోడ్ వాతావరణమే మారిపోయింది అక్కడ. అలాగే సినిమా రోడ్ వేయాలనుకున్నాం, వార్ఫ్ రోడ్ వేయాలనుకున్నాం, అన్ని రోడ్లు కూడా వేయాలనుకున్నాం, కానీ సాధ్యం కాలేదు. మళ్ళీ మన అధికారం కోల్పోవడం జరిగింది. సరే, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. ఇది ఒక గ్రీన్ సిటీగా చేసుకోవాలి. మనం కాకినాడని ఒక గ్రీన్ సిటీగా చేసుకుందాం. అవకాశాలు మనకు ఉన్నాయి. అన్ని పెద్ద రోడ్లు మనకి, అన్ని కూడా అన్ని రోడ్లకి ఇక్కడ వచ్చిన లీడర్లు కూడా నేను చెప్తున్నాను, మనం కూడా ఎవరి లీడర్ వాళ్ళు మీ ప్రాంతంలో మీ బాధ్యత తీసుకోవాలని కూడా సందర్భంగా చెప్తున్నాను. తర్వాత మీరు అందరూ వస్తారు, ఇప్పుడే కమిటీలు వేస్తున్నాం మనం, ఆ కమిటీలు ఈ కమిటీలు వేస్తున్నాం. ఇంకా రేపొద్దున ఇంకా చాలా కమిటీలు వేస్తాం, ఇంకా మిమ్మల్ని గౌరవించుకుంటాం. అదే అక్క చెల్లెలు ఉన్నారు, ఇవాళ ఒక గ్రూపులో సామాన్య సభ్యురాలుగా ఉండి ఆర్పీలు అయ్యారు, సిఓలు అయ్యారు, ఒక ఉన్నతమైన పదవులకు వెళ్ళారు. మీరు కూడా మీ ప్రాంతంలో అక్క చెల్లెలు ప్రతి ఒక్కరిని కోరుతున్నాయి. ఈ కాకినాడలో అక్క చెల్లెలు అందరూ కూడా మీ ఇంటి ముందు, ప్రతి ఇంటి ముందు మొక్కుండి ఇలా చూడండి. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కమిషనర్ గారికి అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ వీరపాండ్యన్ సార్కి, విచ్చేసిన మీడియా వారికి, జనానికి అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన థీమ్ అందరికీ తెలిసిందే, మొక్కలు పెంచడం. ఎనివే కాకినాడలో మీ అందరికీ తెలిసిందే, మిగతా ఊర్లతో పోలిస్తే కొంచెం పచ్చగా, కొంచెం రకరకాల చెట్లు వేసుకున్న అలవాటు కూడా ఉంది. అండ్ నేను మిగతా జిల్లాలో చూడడంతో పోలిస్తే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పెరట్ చెట్లు పెంచుకోవడం ఇవంతా ఆల్రెడీ తెలిసింది.